కాసేపట్లో కాంగ్రెస్ లో చేరనున్నారు వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల. ఇప్పటికే ఏఐసీసీ కార్యాలయానికి చేరుకున్న షర్మిల పార్టీ చీఫ్ మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో జాయిన్ కానున్నారు. ఆ తర్వాత కాంగ్రెస్ అగ్రనేతలు సోనియా, రాహుల్ గాంధీలను కలిసే అవకాశం ఉంది. షర్మిలతో పాటు వైఎస్ఆర్టీపీ నేతలు 30 మంది కాంగ్రెస్ లో చేరనున్నారు. షర్మిలకు ఏపీ పీసీసీ బాధ్యతలు అప్పగించే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మధ్య ఢిల్లీలో ఏపీ కాంగ్రెస్ నేతలతో సమావేశం నిర్వహించారు రాహుల్ గాంధీ, ఖర్గే. రాష్ట్రంలో పార్టీ బలోపేతంపై నేతలతో చర్చించిన రాహుల్, షర్మిల చేరిక విషయాన్ని ప్రస్తావించారు. ఏపీ పీసీసీ చీఫ్, రాజ్యసభ మెంబర్, ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి వీటిలో ఏదో ఒక పదవి షర్మిలకు ఇచ్చే ఆలోచనలో కాంగ్రెస్ అధిష్టానం ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే షర్మిలకు మద్దతు తెలిపారు మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మదార్ అందిస్తారు. మదార్, మరికాసేపట్లోనే వైఎస్ఆర్టీపీ అధ్యక్షురాలు షర్మిల పార్టీలో చేరబోతున్నారు. కాంగ్రెస్ పార్టీలో ప్రస్తుతం ఏఐసీసీ ప్రధాన కార్యాలయానికి చేరుకున్నారు. మల్లికార్జున ఖర్గేని కలిసేందుకు కూడా ఆయన ఛాంబర్ లోకి వెళ్లారు. ప్రస్తుతం దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ కూడా మనం ఏఐసీసీలో ఏర్పాట్లకు సంబంధించి విజువల్స్ లో చూడొచ్చు. అలాగే పార్టీకి సంబంధించిన ముఖ్య నేతలు ఒక సుమారు 30 మంది దాకా కూడా ఢిల్లీకి వచ్చారు. వారందరూ కూడా ఈరోజు షర్మిలతో పాటు కాంగ్రెస్ పార్టీ తీర్థం అనేది కూడా పుచ్చుకోబోతున్నారు. వారందరినీ కూడా మనం విజువల్స్ లో చూడొచ్చు. కాంగ్రెస్ వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ పెట్టినప్పటి నుంచి కూడా షర్మిల వెంట నడిచారు వీరంతా. పాదయాత్రలో కావచ్చు, లేకపోతే ప్రతి మంగళవారం నిర్వహించినటువంటి దీక్షల్లో కూడా వీరందరూ మొదటి నుండి కూడా షర్మిలతో ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా. గతంలో ఇటీవల కొంతమంది పార్టీని వీడినప్పటికీ మొదటి నుండి కూడా షర్మిలను నమ్ముకొని ఉన్నటువంటి నాయకులందరినీ కూడా ఈరోజు ఆమెతో పాటు కాంగ్రెస్ పార్టీలో చేరేందుకు వీరందరూ కూడా వచ్చారు. మరికాసేపట్లోనే కాంగ్రెస్ పార్టీలో అఫీషియల్ గా ఆమె జాయిన్ కాబోతున్నారు. అయితే జాయిన్ అయిన తర్వాత పార్టీకి సంబంధించి ఎలాంటి బాధ్యతలు ఇవ్వబోతున్నారు అనే దానిపైన స్పష్టత ఇచ్చేటువంటి అవకాశం ఉంది. దానికి సంబంధించి ఇప్పటి వరకు చర్చ అనేది కూడా నడుస్తూ ఉంది. ఆంధ్రప్రదేశ్ పీసీసీ చీఫ్ గా బాధ్యతలు అప్పగించేటువంటి అవకాశం ఉన్నట్లుగా ప్రచారం జరుగుతూ ఉంది. దానిపైన ఇప్పటి వరకు షర్మిల కొంత సుముఖంగా లేరు అనేటువంటి సమాచారం కూడా ఉంది. అయితే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన అగ్రనాయకత్వం అంతా కూడా ఆంధ్రప్రదేశ్ లో పార్టీకి సంబంధించి బలోపేతం చేయాలి. ప్రస్తుతం అక్కడ ఉన్నటువంటి ఓటు బ్యాంకు ఆల్మోస్ట్ ఒక 2% పడిపోయింది. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ లో పూర్తిగా కాంగ్రెస్ పార్టీ తుడిచిపెట్టుకుపోయినటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీకి తిరిగి జవసత్వాలు నూరాలి అనేటువంటి దిశగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే ఆంధ్రప్రదేశ్ టార్గెట్ గానే వీరంతా చేరికలకు సంబంధించి అంటే గతంలో కాంగ్రెస్ పార్టీతో ఉన్నటువంటి నాయకులందరినీ కూడా కాంగ్రెస్ పార్టీలోకి తిరిగి చేర్చుకోవాలి, కాంగ్రెస్ ఐడియాలజీ ఉన్నటువంటి నాయకుల్ని కాంగ్రెస్ పార్టీలోకి చేర్చుకోవాలనేటువంటి దిశగా ప్రయత్నాలు సాగుతూ ఉన్నాయి. దానిలో భాగంగానే షర్మిలకు సంబంధించి వైఎస్ రాజశేఖర రెడ్డి వారసురాలుగా రాజకీయాల్లో సుదీర్ఘకాలంగా ఉన్నారు. జగన్ జైల్లో ఉన్నప్పుడు కూడా ఆమె పాదయాత్ర చేశారు. పార్టీని వైఎస్ఆర్ సిపి పార్టీ అధికారంలోకి రావడానికి ఆమె చేసినటువంటి కృషి కూడా చాలా ఉంది. ఆంధ్రప్రదేశ్లో సుదీర్ఘంగా పాదయాత్ర చేసినటువంటి అనుభవం కూడా ఉంది. అక్కడ ఉన్నటువంటి నాయకులతో కూడా ఇంటరాక్షన్ ఉంది, టచ్ లో ఉంది. పొలిటికల్ గా చాలా రోజుల నుంచి కూడా ఆ ఫ్యామిలీ ఉంది. దాంతోపాటు వైఎస్ రాజశేఖర రెడ్డి పైన అభిమానం అనేది కూడా ఇంకా ఆంధ్రప్రదేశ్ లో ఉంది. కాబట్టి వైఎస్ షర్మిల ఆంధ్రప్రదేశ్ చీఫ్ గా బాధ్యతలు కనుక చేపట్టినైతే కాంగ్రెస్ పార్టీ కొంత తిరిగి పుంజుకునేటువంటి అవకాశం ఉంటుంది. ఇప్పటికే షర్మిల కనుక కాంగ్రెస్ పార్టీలో చేరి ఆంధ్రప్రదేశ్ లో కీలక బాధ్యతలు చేపడితే ఖచ్చితంగా రానున్నటువంటి రోజుల్లో షర్మిలతో కలిసి నడుస్తామంటూ కూడా వైఎస్ఆర్ సిపికి చెందినటువంటి చాలా మంది ఎమ్మెల్యేలు బాహటంగానే చెప్తా ఉన్నారు. ఇప్పటికే మంగళగిరి ఎమ్మెల్యే ఆళ్ల రామకృష్ణారెడ్డి కూడా ఆయన మద్దతు అనేది కూడా ప్రకటించారు. రాబోయేటువంటి రోజుల్లో షర్మిలతో కలిసి పనిచేస్తానంటూ కూడా ఆయన ప్రకటించారు. సో చూడాల్సి ఉంటుంది. అధిష్టానం నుంచి పీసీసీ చీఫ్ గా ఉండాలనే ఆఫర్ అయితే వచ్చినట్టుగా తెలుస్తా ఉంది. దానికి సంబంధించి నిర్ణయం అయితే తీసుకోలేదని కూడా వైఎస్ఆర్ టీపీకి సంబంధించిన వర్గాలు చెప్తా ఉన్నాయి. ఈ రోజు ఒక పూర్తి స్థాయి క్లారిటీ వస్తుంది. పీసీసీ చీఫ్ గా ఉంటారా, లేకపోతే ఏఐసీసీకి సంబంధించిన జనరల్ సెక్రటరీగా నియమించేటువంటి అవకాశం కావచ్చు, లేకపోతే రాజ్యసభకు సంబంధించినటువంటి సీట్ అనేది కూడా ఇచ్చేందుకు కాంగ్రెస్ పార్టీ సుముఖంగా ఉంది. అందుకు సంబంధించి ఆంధ్రప్రదేశ్ లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా అడుగులు అనేది కూడా పడతా ఉంది. దానిలో భాగంగానే ఈ వైఎస్ షర్మిలకు సంబంధించినటువంటి చేరికను కాంగ్రెస్ పార్టీ చాలా సీరియస్ గా తీసుకుంది. మొన్న ఆంధ్రప్రదేశ్ కు సంబంధించిన నాయకులతో జరిగినటువంటి రివ్యూ సమావేశంలో కూడా షర్మిల పార్టీలో చేరికకు సంబంధించిన ప్రస్తావన కూడా వచ్చింది. దానిలో చాలా మెజారిటీ నాయకులు షర్మిల పార్టీలో చేరడాన్ని స్వాగతించారు. కీలక బాధ్యతలు అప్పగించేటువంటి విషయంలో కూడా
తమకు ఎలాంటి అభ్యంతరం లేదు అనేటువంటి అంశాన్ని కూడా ఆ నాయకులు చెప్పినట్టు తెలిసింది. ఇంకా ఈ రోజు పార్టీకి సంబంధించినటువంటి ఏ హోదాలో తను పార్టీలో ఉండబోతున్నారు, రానున్నటువంటి రోజుల్లో ఆమె రాజకీయ భవిష్యత్ ఏ విధంగా ఉండబోతుంది అనే దానిపైన ఒక స్పష్టత అయితే రాబోతా ఉంది. మరి కాసేపట్లోనే ఏఐసిసి అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సమక్షంలో పార్టీలో చేరబోతున్నారు. అందుకు సంబంధించిన ఏర్పాట్లు అనేది కూడా సిద్ధం చేశారు. ఏఐసిసిలో ఒక పార్టీకి ఒక నాయకురాలకు సంబంధించి చేరికకు సంబంధించి ఇలా ప్రత్యేక ఏర్పాట్లు చేయడం ఆల్మోస్ట్ ఇది మొదటిసారిగా మనం భావించాల్సి ఉంటుంది. కనుక గతంలో ఎప్పుడు చేరికలు జరిగినా ఇంటర్నల్ లోపల ఏఐసిసికి సంబంధించిన కాంప్లెక్స్ లోనే జరుగుతూ ఉండేది, లేకపోతే మల్లికార్జున ఖర్గే నివాసంలో దీనికి సంబంధించిన చేరికలకు సంబంధించినటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉండేది. కానీ షర్మిలకు సంబంధించిన చేరికకు సంబంధించి మాత్రం ప్రత్యేకంగా కొన్ని ఏర్పాట్లు చేశారు. ఆమెతో వచ్చినటువంటి నాయకులను పార్టీలోకి ఆహ్వానించేందుకు, ఆమెతో వచ్చేటువంటి నాయకులకు కండువాలు కప్పేందుకు కూడా ప్రత్యేకంగా ఏర్పాట్లు అయితే చేసినటువంటి పరిస్థితి ఉంది. శ్రవంతి.